హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దుర్గా. నేనైతే పూర్ణాలు అయితే రెడీ చేస్తున్నానండి. శుక్రవారం మనకి శ్రావణ శుక్రవారం కదా, అయితే ఇది ఫ్రైడే బ్లాక్ అండి. అయితే నేను ఈ పూర్ణాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. మా ఇంటి స్టైల్లో మా ఇంటి వంట పూర్ణాలు అయితే ఎలా చేయాలి ఏంటి అన్నది అయితే నేను ఈ వీడియో అయితే చేశానండి. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఒక 1/2 kg మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి. అయితే మనం గారెలకైనా కానీ పూర్ణాలకైనా కానీ మనం పొట్టు మినపప్పు అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి. గుళ్ళకి ఇంత టేస్ట్ అయితే రాదు. అందుకని నేను పొట్టు మినపప్పు నానబెట్టుకున్నాను. అయితే ఈ మినపప్పు నానబెట్టుకునే దానికి మనం 1/2 kg మినపప్పు కాబట్టి మనం ఒక 100 గ్రాములు 150 గ్రాములు బియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఈ బియ్యం ఎక్కువైనా మరీ టేస్ట్ బాగుంటుందండి. హోటల్లో లాగా వస్తాయి అవి గట్టిగా. అందుకని చెప్పేసి మన క్రిస్పీ కోసం అని చెప్పేసి మనం ఈ బియ్యం అయితే నానబెట్టుకోవాలి. అయితే 100కి ఒక 1/2 kgకి ఒక 100 గ్రాములు కానీ 150 గ్రాములు కానీ మినపప్పు బియ్యం నానబెట్టుకొని అవి ఇవి కలిపేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం ఉప్పేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకుని ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు అయితే మినిమం 2-3 గంటలు బాగా నాననివ్వాలండి. ఈ పచ్చిశనగపప్పు నానిన తర్వాత ఒక 4-5 విజిల్స్ రానిచ్చిన తర్వాత మనం దించేసుకొని మిక్సీ కావాలన్న వాళ్ళు మిక్సీ వేసుకోవచ్చు అండి, మెత్తగా కావాలనుకున్న వాళ్ళు. నేనైతే మిక్సీ కూడా వేస్తాను ఒక్కొక్కసారి. తర్వాత ఇప్పుడు నేనైతే పప్పు గిత్తితో స్మాష్ అయితే చేసేసుకుంటున్నాను. పప్పు గిత్తితో స్మాష్ చేసేసుకొని అందులోని ఇలాచీ పౌడరు, బెల్లం ఇవి కూడా వేసుకొని కలిపేసి ఇవి పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇవి పొయ్యి మీద పెట్టుకొని బాగా దగ్గర పడాలి. మనకి బెల్లం ఈ మినపప్పులో ఈ పచ్చిశనగపప్పులో కలిసిపోవాలండి. అంటే కలిసిపోవాలంటే బాగా దీన్ని పొయ్యి మీద పెట్టి దగ్గరగా ఉండయ్యేటట్టు మనం చెక్ చేసుకొని ఇవి బాగా కూడా దగ్గరగా అవ్వాలి. పాకం వచ్చేదాకా కూడా ఇది బాగా దగ్గర అయిన తర్వాత దీన్ని చెక్ చేసుకొని దించుకోండి. బెల్లం బాగా కరిగిపోవాలి. బెల్లం ముక్కలు ఉన్నా కానీ టేస్ట్ బాగుండదు, అందుకే చెప్తున్నానండి. ఇది దగ్గర పడిపోయిన తర్వాత మనం దించేసుకొని చల్లారిన తర్వాత మనం ఉండ కింద చెక్ చేసుకోవాలి. ఇది ఉండొస్తుందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు చెక్ చేసుకున్న తర్వాత ఇది మనం కొంచెం వాటర్ తట్టుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా అందులో వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు మనం తడి చేసుకోవాలనేటప్పుడు ఆయిల్తో తడి చేసుకోవచ్చు. లేదు అంటే కనుక నెయ్యి పక్కన పెట్టుకొని మనం చక్కగా రాసుకుంటూ ఈ ఉండ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి ఉండ చూసారా, అసలు చెక్కు చెదరకుండా ఉండ ఎలా వస్తుందో అలా రావాలండి ఉండ కింద. అయితే ఇదిగోండి మా అత్తగారు అయితే వేస్తున్నారు, నేనైతే ఉండలు అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టుకోవాలండి. ఇదిగోండి ఉండకైతే రెడీ అయిపోయింది. ఉండలైతే నేను చేసేస్తున్నాను. ఇప్పుడు నేను పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టుకుంటున్నానండి. ఈ ఉండలు అయిపోవడంతోనే ఇప్పుడు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు ఈ 2 పనులు అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనం మినపప్పు కూడా రుబ్బు ఉంచుకున్నాం కదా, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం ఇందులోనే మినపప్పులోనే కొంచెం బెల్లం కూడా దంచేసి అందులో కలుపుకోవాలి. ఎందుకంటే ఆ పైన తొక్క కూడా కొంచెం లైట్ తీపి ఉంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని నేనైతే అందులో కూడా కొంచెం మినపప్పు పిండిలో కూడా నేను కొంచెం బెల్లం అయితే కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఉండలు అయితే మనకు అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. మనకి ఇది కొంచెం బయట పడకుండా దాన్ని బాగా కవర్ చేసి ఈ ఉండ అయితే నూనెలో వేసుకోవాలండి. వేసుకుంటేనే, లేదంటే కనుక మాడిపోతాయి. దీన్ని బాగా చూసుకొని చెక్ చేసుకోండి. మరీ పలచగా అయినా కానీ మనకు పూర్ణాలు అయితే రావండి. అందుకని మనం దగ్గరగా ఉండాలి పిండి. అట్ల పిండి కన్నా ఇంకొంచెం మందంగానే ఉండాలి. ఎందుకంటే మనకి క్రిస్పీగా పూర్ణాలు అయితే వస్తాయండి. మా ఇంట్లో పూర్ణాలు అయితే నేను ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్ చేయండి. అయితే మా ఛానల్ మీకు నచ్చినది లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.